నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మీట్రాలజికల్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల ద్రోణి పంజాబ్ నుండి ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా కేంద్రీకృతమై ఉంది. అట్లాగే ఇంకొక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా ఆ తీర ప్రాంతాల్లో ఆవరించి ఉంది. అట్లాగే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ మనకు 13 degrees నార్త్ దగ్గర నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ప్రస్తుతం ఆవరించి ఉంది. సో రానున్న 2-3 రోజుల్లో మరి ఒక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 24వ తారీఖు కల్లా. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 3-4 రోజుల వరకు కూడా భారీ అతి భారీ వర్షాలు, ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. అట్లాగే చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రానున్న 3-4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, అట్లాగే ఒక్కొక్కప్పుడు పిడుగుపాటు, గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రోజు చూసుకున్నట్లయితే పరిస్థితులు ఎక్కువగా కూడా ఈ భారీ వర్ష సూచనలు తూర్పు జిల్లాలో అయినటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ప్రాంతాలు, అట్లాగే వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, హైదరాబాద్ పరిసర జిల్లాలైనటువంటి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్కు జారీ చేయగా, అట్లాగే రేపు మనం చూసుకున్నట్లయితే 22వ తారీఖున కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తూర్పు జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, ఈ దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట్, కామారెడ్డి వరకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా అక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని దిగువ జిల్లాలైనటువంటి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్ పరిసర జిల్లాలు, రంగారెడ్డి, మేడ్చల్, అట్లాగే జనగాం, ఈ ప్రాంతాల్లోని మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎల్లుండి చూసుకుంటే మనకు కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని జిల్లాల్లో, తూర్పు జిల్లాల్లోని మనకి భారీ అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులు కూడా భారీ వర్ష సూచనలు కొన్ని జిల్లాలకు మనం తూర్పు జిల్లాల్లోని జారీ చేయగా ఈ ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.